నమస్కారం హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైకుంఠపురంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవం. ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చి పూజలందుకున్న వైకుంఠనాథుడు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర టూర్కే రన్ ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. దేశాభివృద్ధికి స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు సేవలు ఎనలేనివి. దేవాదాయ శాఖ సలహాదారులు జ్వాలాపురపు శ్రీకాంత్. జనవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో శ్రీ చండీ సహిత శ్రీ హనుమతేశ్వర మహాయజ్ఞం. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా ఫాస్టర్స్ గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా పట్టణ పరిసర ప్రాంతాల్లోని విష్ణాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో ముక్కోటి ఏకాదశి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన స్వామివారి ఉత్తర దర్శనం వైభవంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా పట్టణ పరిసర ప్రాంతాల్లోని విష్ణాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన స్వామివారి ఉత్తర ద్వార దర్శనం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 4:30కు ప్రారంభమైన స్వామి ఉత్తర ద్వార దర్శనంకు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. వేకువజాము నుండే భక్తులు బారులు తీరి స్వామిని దర్శించుకుని పునీతులయ్యారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులకు అర్చకులు బంగారు దక్షిణావృత శంఖుతో తీర్థమును అందజేసి ఆశీర్వదించారు. తెనాలి పరిసర ప్రాంతాల నుండి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. శనివారం ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో వైకుంఠపురం పరిసర ప్రాంతమంతా భక్తజన సందోహంతో కిటకిటలాడింది. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ దంపతులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చిన్న తిరుపతిగా పిలుచుకునే వైకుంఠపురంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన స్వామివారిని దర్శించుకోవటం సంతోషకరంగా ఉందన్నారు. వైకుంఠనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ముక్కోటి ఏకాదశి ఎంతో పర్వదినం. ఈ రోజు చిన్న తిరుపతిగా పిలుచుకుంటున్న వైకుంఠపురం మన వెంకటేశ్వర వారి సన్నిధిలో ఉత్తరపు వాకిళ్ళు దర్శనాన్ని ఈ రోజున ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలానే మన తెనాలి పట్టణాలను ప్రజల మీద కూడా సుఖంగా సంతోషాలతో ఉండాలని కలిగి ఉండాలని అందరినీ ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆలయ ఈవో ఎం తిమ్మానాయుడు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు. భక్తులకు ఉచిత ప్రసాదం అందజేయటం జరుగుతుందని పేర్కొన్నారు. ముక్కోటి ఉత్సవం సందర్భంగా ఆలయాన్ని విశేష అలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 4:30 నుంచి ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయడం అయినది. ఈరోజు దాదాపు 25,000 మంది భక్తులు పాల్గొంటున్నారని అంచనా వేయడం. వీరందరికీ కావాల్సినటువంటి క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. అదేవిధంగా 300, 150 రూపాయలు ఉచిత దర్శనం ఏర్పాటు చేసినాము. వీటన్నింటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఉచిత ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నదానం కూడా నిర్వహిస్తున్నాము. వీటినన్నింటినీ గమనించి భక్తులు దేవస్థానానికి సహకరించి సరిగా క్యూ లైన్లో వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరుతున్నాను. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం ఫాస్టర్స్ గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.
స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం ఫాస్టర్స్ గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఫాస్టర్ మల్లవరపు విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో దైవ సేవకుల పాత్ర ఎంతో విశిష్టమైనదన్నారు. యేసు ప్రభువు చూపిన మార్గాన్ని సమాజంలో ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. సమాజాభివృద్ధికి దైవ సేవకులు తమ వంతు ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. ప్రతి ఏటా తెనాలి టీడీపీ ఆధ్వర్యంలో ఫాస్టర్ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవటం సంతోషకరమన్నారు. యేసు ప్రభువు దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమతో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి అభిమానులకి, పెద్దలకి, క్రైస్తవ సోదరులకి, పాత్రికేయులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. చాలా సంతోషం. అనేక మంది పెద్దలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో దైవ సహాయకుల యొక్క పాత్ర పవిత్రంగా ఉండాలని ఉండేదానికి మీరు చేసే ప్రయత్నంలో ఒక్కొక్కసారి నష్టం సమాజానికి జరుగుతూ ఉంది. ఆ నష్టాన్ని పూడ్చడానికి మరలా మీ ప్రయత్నం చేయాలనే భావన వ్యక్తం కూడా చేయడం జరిగింది. అయితే నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, సహాయం చేసినటువంటి చేతిని గౌరవించాలి. మీరు దైవ సహాయకులుగా ఈ సమాజాన్ని కాపాడటానికి ఏ యేసయ్య అయితే మన కోసం పుట్టాడనే భావన, మనందరి యొక్క మలినాన్ని పారదోలటానికి చేసినటువంటి ప్రయత్నం ప్రతి అక్షరంలోనూ, ప్రతి వాక్యంలోనూ మనం చెప్పుకునేటువంటి రీతి, మనం చేసుకునే ఉదాహరణలు మనం పవిత్రంగా బతకడానికి మాత్రమే మనం చేసుకునే అంశం. మనం పవిత్రంగా బతకాలి అంటే నీతో పాటు నీ పొరుగువాడు కూడా పవిత్రంగా బతికినప్పుడే నువ్వు బతకగలవు అనే భావన కూడా మనకు కలగాలి. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించే తెలుగుదేశం పార్టీని దైవ సేవకులు ఆశీర్వదించాలన్నారు. గత 4.5 ఏళ్లుగా ఏ వర్గ ప్రజలు సంతోషంగా లేరని పేర్కొన్నారు. యేసుక్రీస్తు చూపిన బాటలో అందరూ పయనించేలా దైవ సేవకులు ప్రయత్నించాలన్నారు. అనంతరం క్రొవ్వొత్తులను వెలిగించి క్రిస్మస్ కేక్ ను కట్ చేసి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దైవ సేవకులకు నూతన వస్త్రాలను అందజేశారు. మీ పక్కనే మీ చర్చికి వచ్చే వాళ్ళని చూడండి, అక్కడ మీ చర్చి ఉన్న ఊరిని చూడండి, మీ చర్చికి వచ్చేటువంటి జనాంగాన్ని చూడండి. అందరూ కూడా ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని కూడా చెరసాలలో పెట్టినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడతా ఉంది. బైబిల్లోనే ఒక వాక్యం రాసింది, నీతిమంతుడు సింహం వలె ఉంటాడన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెరసాలలోకి వెళ్ళినా కానీ సింహం లాగా ఈ రోజు బయటకు వచ్చాయి. నేరస్తుల ముఖంలో ఎన్ని రంగులు ఉంటాయో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు కానీ, జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ, అక్కల్ని చెల్లెల్ని బుగ్గల దగ్గర ముద్దులు పెట్టినప్పుడు కానీ రంగులన్నీ కూడా చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు సింహంలాగా బయటకు రావడం చూసాం. మనందరం చేయాల్సింది లోక కళ్యాణం కోసమే. లోక కళ్యాణం అంటే లోకానికి పెళ్లి చేయటం కాదు, కళ్యాణం అంటే సుఖము, సంతోషం. ఈ సమాజాన్ని సంతోషంగా ఉండటం కోసం మనం చేయాల్సినటువంటి పని ఏంటి? కార్యక్రమంలో ఫాస్టర్లు కారుమూరి జక్రయ్య, జె ప్రభుదాస్, ఫాదర్ సెల్వ, సబ్బినేని ఎబ్బెజు, పాల్రాజ్, బాబురావు, పౌలేస్, సుమన్, పార్టీ నేతలు తాడివని హరిప్రసాద్, కేసున కోటేశ్వరరావు, చిన్నకోటిరెడ్డి, శాఖమూరి చిన్న, కంచర్ల ఏడుకొండలు, కౌన్సిలర్ బోయపాటి అరుణ, దేవినేని రమాదేవి, పరుచూరి రమ్య, కొండ రమాదేవి, జొన్నకోటి సుధా, కొమ్మూరు వెంకటేశ్వర్లు, శ్యామ్, నలుకుర్తి రమేష్, పినపాటి రవి, రాజేంద్ర ప్రసాద్, మొవ్వ డేవిడ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
వార్డు పర్యటనలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక శనివారం స్థానిక నందలపేటలోని 6వ వార్డులో పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. వార్డు పర్యటనలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక శనివారం స్థానిక నందలపేటలోని 6వ వార్డులో పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనులను అలసత్వం చేయకుండా నిర్వహించాలని సిబ్బందికి సూచనలు చేశారు. పర్యటనలో పలువురు స్థానికులు పలు సమస్యల గురించి చైర్మన్ రాధిక దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ 6వ వార్డులో 3వ రోజు పర్యటించడం జరుగుతుందని, వార్డులోని సమస్యల గురించి ప్రజలు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, వాటిని త్వరితగతిన పరిష్కరించనున్నట్లు తెలిపారు. వార్డులో వీధి లైట్లు, డ్రైన్ల సమస్య అధికంగా ఉందని పేర్కొన్నారు. సుందర తెనాలిలో భాగంగా పట్టణంలో అనేక చర్యలు చేపట్టనున్నట్లు ఆమె వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మి, వైసీపీ నాయకులు తాడిబైన రమేష్, స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 40 వార్డుల్లో భాగంగా 6వ వార్డుకి వస్తడం జరిగింది. ఇది 3వ రోజు ఈ వార్డులో తిరగడం జరిగింది. ఈ వార్డుకు వచ్చేసి కలవాట్లు బాగా డౌన్గా ఉంటానా వాటరు వాడికి లేకుండా అక్కడే వాటర్ నిలిచిపోవడం జరిగింది. అవన్నీ బాగు చేయించి ఈ సీల్ట్ తీపిచ్చి మా వర్కర్స్ చేత మెరుగుపరుస్తున్నాము. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మెరుగుపరుస్తామని, అలానే ఈ వార్డులో స్ట్రీట్ లైట్ లేదని చెప్పడం జరిగింది. అలానే వెంటనే దాని మీద వేపిస్తడం జరిగింది. అలానే ఈ వార్డులో ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా తొందరగానే పరిష్కరిస్తామని, అలానే రాబోయే రోజుల్లో ఇంకా తెనాలి పట్టణాన్ని మెరుగుపరుస్తామని, అలానే ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము శానిటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ఈ ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకి నోటీస్ ఇవ్వటం జరుగుతుంది. లేదా చెట్లు మలిస్తే తొందరగా తొలగించుకోమని కోరుతున్నాను. లేదంటే మా మున్సిపాలిటీ నుంచి నోటీస్ జారీ చేయాల్సి వస్తుంది. అలానే తెనాలి పట్టణాన్ని మెరుగుపరుస్తారని. గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించి బిల్లులపై సంతకాలు పెట్టే విషయంలో గ్రామ సర్పంచ్కు అట్లే గ్రామ కార్యదర్శికు మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకున్న సంఘటన తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో గ్రామ పంచాయతీ నిధుల బిల్లులపై సంతకాలు పెట్టే విషయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ చొప్పర ప్రీతికి పంచాయతీ కార్యదర్శి సూరపనేని కల్పనకు మధ్య వివాదం చోటు చేసుకుంది. అనధికారికంగా బిల్లులపై సంతకాలు చేయమని బలవంతం చేస్తూ గ్రామ సర్పంచ్ తనను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించిందని పంచాయతీ కార్యదర్శి సూరపనేని కల్పన ఆరోపిస్తున్నారు. తన పరిధిలోకి రాని బిల్లులపై సంతకాలు పెట్టాలని గత కొద్ది రోజులుగా సర్పంచ్ తనపై ఒత్తిడి చేస్తున్నారని కార్యదర్శి ఆరోపించారు. ఈ సంగతి తెలుసుకున్న ఎస్ఐ చిరుమామిళ్ళ వెంకటేశ్వర్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన సంఘటన గురించి సాక్షుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటనపై కూలంకుషంగా విచారణ చేపట్టి తదుపరి కార్యాచరణకు పూనుకుంటామని ఎస్ఐ వెంకటేశ్వర మీడియాకు తెలిపారు. గత 20 మాసాల నుండి పంచాయతీలో పనిచేసే 2 ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, ఈ చర్యల వల్ల ఒకరు అనారోగ్య పాలయ్యారని, ఈ అంశంపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించగా సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగిందని, ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల విషయంలోనే సర్పంచ్కు గ్రామ కార్యదర్శికు మధ్య వివాదం చోటు చేసుకుందని కొందరు 16వ వార్డు మెంబర్ గారు వర్కులు చేస్తే దాని తాలూకా ఎమ్ముక్కులు దగ్గర 9 లక్షలు ఉన్నాయి. సరే వారం రోజులు పెట్టి ఆ 9 లక్షల తాలూకా పెట్టేసేసి క్లోజ్ చేసేస్తే 15th ఫైనాన్స్ అయిపోద్దని చెప్పి డిపిఓ గారు గొడవ చేస్తున్నారు. రోజు ఆ 15th ఫైనాన్స్ క్లోజ్ చేయండి అమ్మా అని రోజు మీటింగ్ పెడ క్లోజ్ చేసేద్దాం అనేటప్పటికి ఆగముంటుంది. అనేటప్పటికి తీసుకొచ్చి ఆవిడ ఎంబుక్కులు ఒక 18,70,000కి అప్పుడు డయేరియా వచ్చిందంట. అప్పుడు సెక్రటరీ వేరండి. అయితే ఆ సెక్రటరీ గారు ఉన్నప్పుడు మీరు చేసుకోండి అమ్మా, మళ్ళీ ఇదంతా ఎందుకు, ఆ సెక్రటరీ గారు ఉన్నారు కదా వాళ్ళు మీరు గొడవలు ఉన్నాయంట పెట్టద్దని చెప్పేసి అంటున్నారు. గొడవలు ఉన్నాయి, ట్యాంకర్లకు కూడా డబ్బులు చెల్లించాలంట ఎంబుక్ తాలూకా. చాలామంది ట్యాంకర్లు నిన్న కూడా నన్ను అడిగారు, అమ్మ మాకు డబ్బులు ఇవ్వాలంటే అది మీరు తెలుసుకోండి నాకు సంబంధం లేదు అన్నాను. నిన్న మీటింగ్ పెట్టాం, బోర్డు మీటింగ్ అర్జెంట్ అంటే. బోర్డు మీటింగ్ పెడితే మామూలుగా అందరు వార్డు మెంబర్లు అందరూ వచ్చారు. వస్తే మొన్న ఏమైందంటే అండి, ఇద్దరికి 20 నెలల నుంచి జీతం ఇవ్వలేదంట. ఒక అబ్బాయి ఐసీలో ఉన్నాడు. ఇదిగోండి సార్ ఫొటోస్. కలెక్టర్ గారికి లెటర్ పెట్టారు సార్. వాళ్ళు కలెక్టర్ గారికి లెటర్ పెట్టారు. ఏమని పెట్టారంటే, మీరు వీళ్ళకి అమౌంట్లు చెల్లించమని నాకు డిపిఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. వెంటనే మేడం గారికి చెప్పాను డిపిఓ ఆఫీస్ నుంచి. వాళ్ళు వచ్చి నాకు చెక్ మెమో ఇచ్చారు. అంతకుముందు 6 నెలలు పెడదామని చెప్పేసి చెక్ మెమో రెడీ చేస్తే మేడం గారు సంతకం పెట్టాల. సరే నేను కూడా వదిలే అని చెప్పేసి
తర్వాత ఏం జరిగిందంటే అలా జరుగుతూ ఉంది. సరే మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ వచ్చాక బోర్డ్ మీటింగ్లో పెడదామంటే సార్ ఎజెండాలో మా అంశాలు కొన్ని ఉంటాయి, మాకు అర్జీలు వస్తాయి. అంతకుముందు కంప్యూటర్ ఆపరేటర్ ఎవరో వర్క్ చేశాడంట, ఆ అబ్బాయి వచ్చి నాకు డబ్బులు ఇవ్వలేదని ఒక అర్జీ పెట్టాడు. అట్లాగే వీళ్ళు కూడా అర్జీ పెట్టారు. పెట్టుకున్నారు కదా అని చెప్పేసి నేను ఎజెండాలో పెట్టా. అవన్నీ నువ్వెవరు పెట్టడానికి అని చెప్పేసి అరిసి క్లోజ్ చేయించింది. నువ్వు పెట్టడానికి వీల్లేదు అవన్నీ అజెండాలో అని చెప్పేసి కొట్టేయించింది. ముందు నన్ను సంతకం పెట్టమని, ముందు మీరు పెట్టండి అమ్మా నేను పెడతాను అన్నా అని చెప్పేసి లాగేసుకుంది పేపర్లన్నీ. వద్దమ్మా అట్ట నా పేపర్లు నాకు ఇచ్చేయండి అని మధ్యాహ్నమే బాధపడ్డా. నా పేపర్లు నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను, మీరు ఎవరు వస్తారు సెక్రటరీ గారు, వాళ్ళతో మీరు బిల్లులు పెట్టించుకోండి అని చెప్పి నేను అన్నాక సరే నేను ఇక మధ్యాహ్నం గ్రౌండ్ వర్క్ ఉంటే ఏది మనం ఆడదాం ఆంధ్రాకి వెళ్ళా. డాక్టర్ ఊరుకున్నాక సరే ఈ మాటలే జరుగుతున్నాయి. అది ఇంకా క్యాష్ బుక్ రాయాలి, ఆ అమౌంట్లన్నీ క్యాష్ బుక్ రాసి మినిట్స్ క్లోజ్ చేయాలి. సరే రాద్దామంటే ఉదయం నుంచి అసలు ఏమీ చెప్పట్లా. సర్లే అని చెప్పి నేను గ్రౌండ్ రిపేర్ కానీ వెళ్ళా. వచ్చా, బాబు బాగాలేదండి, ఇంటికి వెళ్ళాలని చెప్పేసి 6 అయింది. వచ్చేసేసి నేను గబగబా వెళ్ళిపోతుంటే ఫోన్ చేసింది 4 సార్లు. నేను గ్రౌండ్లో ఉన్నా, అమ్మ గ్రౌండ్ రిపేర్ జరుగుతుంది, డాక్టర్తో ఫోటోలు కూడా ఉన్నాయి, సార్కి కూడా పెట్టా, గ్రౌండ్ రిపేర్ జరుగుతుంది, ఆడదాం ఆంధ్రాకి రావాలి, ఇక్కడ వర్కర్లు ఉన్నారు అంటే నువ్వు రాగానే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, నీకేం పని? యాజ్ ఏ సెక్రటరీగా నాకు డ్యూటీ ఉందండి, నేను వెళ్ళి గ్రౌండ్ బాగు చేయించుకోవాలి కదా ఆడదాం ఆంధ్రాకి, నువ్వు ఎందుకు వెళ్ళావు, నీకేం పని, నువ్వు ఇక్కడ బిల్లులు పెట్టకుండా ఎందుకు వెళ్ళావు అంటే నేను వచ్చాక అమ్మ బాబు బాల రేపు ఉదయం వచ్చి నేను పెడతా మీకు బిల్లు, అసలు అభ్యంతరమే లేదు, బాబు బాగాలేదని ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నాకు ఫోన్ వచ్చిందని నేను హడావుడిగా వచ్చేసేసి నేను వెళ్ళిపోతుంటే తాళం వేసేసుకొని నేను వెళ్ళిపోతున్నా. కూర్చొని నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అమ్మ, బాబు బాగాలేదు, రేపు ఉదయం వచ్చి పెడతానన్న, నువ్వు వెళ్ళటానికి వీల్లేదని చెప్పేసి మెయిన్ వాకిల్ దగ్గర అడ్డంగా తలుపేసేసి నువ్వు వెళ్ళటానికి వీల్లేదని కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చుంది. సర్లే అని చెప్పి నేను వెళ్ళి లోపల కూర్చున్నాక అమ్మ నేను వెళ్ళాలి అంటే మీరు బిల్లులు పెట్టమని గొడవ చేస్తుంది. అమ్మ బిల్లాడి బాల అంటే అంది, ఒకటే మాట చెప్పింది, స్వీపర్లకి రేపు పండగ కదా అంటే స్వీపర్ల బిల్లు వరకు పెడతా, 22 మంది ఉన్నారు, వాళ్ళ వరకు నేను బిల్లు పాస్ చేసి పోనీ బాగుండకపోయినా ఉండి వెళ్తానంటే కాదు, ఇంగ్లీష్లో మొత్తం పెట్టాల్సిందే, నువ్వు పెడితేనే నువ్వు ఇక్కడి నుంచి కదులు అని చెప్పేసి అడ్డంగా కూర్చుంది. అప్పుడు 12 మంది జీతాలు పెట్టినప్పుడు ఆ కాగితాలు మొత్తం నాకు ఇద్దరు కలిసి గుంజుకున్నారు. నా కాగితాలు నాకు సర్పంచ్ కాగితాలు లాక్కుందామా నా దగ్గర ఉండే, ఏమో నా సంతకాల కాగితాలు నీకు ఎందుకు, నాకు అంది, నీకు కాదు నీ యాది బాగుంది అని పెట్టుకొచ్చి ఆయన అభివృద్ధికి వెళ్ళిపోయింది. నీ బిల్లులకి నా బిల్లు సౌందింది, మీరు ఆల్రెడీ తీర్మానం అయ్యి ఉంది, రికార్డ్ అయ్యి ఉంది, నువ్వు ఇవ్వకుండా ఒక సెక్రటరీగా మానొచ్చా, మాట్లాడొచ్చా? ఇద్దరు బాబాయ్ అంటున్నారు, అమ్మ నువ్వు ఆగమ్మా, నువ్వు ఆయన చెప్పన్నా, వాళ్ళ కాదని వెళ్ళిపోయింది, మనం ఏం చెప్తామండి, నా బిల్లు 10 లక్షలు రావు, నాకు ఒప్పు ఉంది సార్. నేనేమన్నాను, 2 లక్షల రూపాయలు 5 లక్షలు ఇస్తాను, నాకు 5 లక్షల రూపాయలు ట్యాంక్ బిల్లు కొట్టకూడదు. మేడం ఏమంటారు, 50% ఆ బిల్లు కొట్టకూడదు, అది ఉపయోగపడదు అంటది. అసలు ఆ దానం లేదు, నాకు కొట్టాలి, 5 లోపలే ఉంది, నేను డిఎల్పీకి వెళ్తాను వస్తా ఉన్నది. కొలకలూరు గ్రామ సర్పంచ్ గారైన శ్రీమతి చొప్పల ప్రీతి గారికి, అదేవిధంగా గ్రామ సెక్రటరీ అయినటువంటి కల్పన గారికి మధ్య బిల్లులు పెట్టే విషయం మీద ఘర్షణ తలెత్తిందని చెప్పేసి, మరియు గ్రామ సెక్రటరీ ఒక ప్రభుత్వ ఉద్యోగిని సెక్రటరీ గారిని గ్రామ పంచాయతీ ఆఫీసులో బంధించి మరియు అడ్డగించి బయటికి వెళ్లకుండా చేశారని చెప్పేసి మాకు సమాచారం అందడం జరిగింది. దీనిపైన ఉన్నతాధికారుల ఆదేశాలు కానీ మరియు ఇతర రాబడేటువంటి డైల్ 100 ఇతర ఫోన్ ద్వారా త్వరితగతిన సంఘటనా స్థలానికి వచ్చి విచారించాము. దీంట్లో భాగంగా గౌరవ ఎంపీడీఓ గారు మరియు విలేజ్ సెక్రటరీ గారు మరియు పంచాయతీ ఆఫీస్లో ఉన్నటువంటి సిబ్బంది అందరితో కూడా మేము విచారించి వాస్తవం ఏం చేయదని కనుక్కున్నాం. దీంట్లో భాగంగా ఈ గత సుమారు 1 ఇయర్కి జరిగినటువంటి డయేరియాలో భాగంగా జరిగిన వాటర్ ట్యాంక్స్ దానికి సంబంధించి బిల్లులు ₹1,00,000 బిల్లులు పెట్టమని, దీంట్లో భాగంగా అప్పుడు నేను ఇక్కడ సెక్రటరీగా పనిచేయటం లేదు, మరియు తీర్మానం కూడా అది పెట్టవద్దన్నారు, తీర్మానం పెట్టలేదని. సో ఒక కార్యదర్శిగా పంచాయతీ మెంబర్స్ ద్వారా తీర్మానం అయిన తర్వాత తీర్మానంలో పెట్టిన మినిట్స్ బుక్లో తర్వాతనే ఏ బిల్లు అయినా పెట్టవలసి ఉంటుంది. సో ప్రస్తుతం
ఉన్నటువంటి ఫెస్టివల్లో భాగంగా మిస్టేనియస్ వర్క్ కానీ, ట్రాక్టర్ రిపేర్ కానీ, జేసీబీ వర్క్స్ కానీ, మరియు డీజిల్ బిల్స్ కానీ, సభ్యుల యొక్క జీతభత్యాలు, స్వీపర్స్ యొక్క జీతభత్యాలు వగైరాలు ప్రజెంట్ ఉన్నటువంటి 15th కమిషన్ బిల్స్ వాడుకుందాము, ఆ బిల్స్ పెట్టమని చెప్పి అన్న దానిపైన ఇద్దరికి వాగ్వాదం జరిగి సెక్రటరీ గారి చేతిలో ఉన్నటువంటి బిల్స్ను సర్పంచ్ గారు లాక్కున్నారని, అడ్డగించారని చెప్పేసి ఒక ప్రభుత్వ ఉద్యోగం మీద సర్పంచ్ గారు దుష్ప్రశ్నలాడుతూ ఈ విధంగా హేయమైన చర్య దిగారని చెప్పేసి సెక్రటరీ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా విచారించాము. తదుపరి సమగ్ర దర్యాప్తు జరిగిన అనంతరం వాస్తవం ఏం జరిగిందని చెప్పి ఏదైతే జరిగిందో అదే క్షుణ్ణంగా పరిశీలన అనంతరం గౌరవ కోర్టు వారికి దృష్టికి తీసుకెళ్లి దీని మీద తదుపరి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయగలవారు. లోక కళ్యాణార్థం 2024 జనవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీ చండీ సహిత శ్రీ హనుమదీశ్వర మహాయజ్ఞం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. లోక కళ్యాణార్థం 2024 జనవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీ చండీ సహిత శ్రీ హనుమదీశ్వర మహాయజ్ఞం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మహాయజ్ఞం బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ సలహాదారులు జ్వాలాపురపు శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో శ్రీ చండీ సహిత శ్రీ హనుమదీశ్వర మహాయజ్ఞం నిర్వహించడం సంతోషకరమన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించేలా కార్యక్రమం నిర్వహించడం ముదావహమన్నారు. శ్రీ చండీ సహిత హనుమదేశ్వర యజ్ఞం మహాయజ్ఞము ఈ వాసవి కన్నికా పరమేశ్వరి దేవాలయంలో అన్నాబత్తుల శివకుమార్ గారు ఎమ్మెల్యే గారు మరియు వాసవి కళ్యాణ మఠం మరియు పుర ప్రజలు అందరూ కూడా సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు, ప్రతి ఒక్క సంఘాలు కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాయి. మన అనాదిగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేది యజ్ఞాలు, హోమాలు, యాగాలు. ఇటువంటి కార్యక్రమాలు నిజంగా ప్రజల సంక్షేమం కోసం రాజులు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఈ కాలంలో రాజుల బదులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు ఈ యొక్క కార్యక్రమాలనంతా జరపడం వల్ల ప్రజలు సుఖశాంతులతో ఉండి ఆరోగ్యాలతో అందరూ కూడా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ పుణ్యప్రదమైన ధనుర్మాసంలో జరిగే మహాయజ్ఞంలో ప్రజలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. చండీ సహిత హనుమతేశ్వర యజ్ఞం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా వేచేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తూ ఈ కార్యక్రమం మన లోకల్ శాసనసభ్యులైనటువంటి అన్నాపత్తి శివకుమార్ గారి దంపతుల చేత ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వేచేసి ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. నిర్వాహకులు ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ జనవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే మహాయజ్ఞంలో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు, పారాయణాలు జరుగుతాయని, అలాగే ప్రతిరోజు సాయంత్రం డాక్టర్ పి శ్రీనివాస్ చే సుందరకాండ గానామృతం కార్యక్రమం ఉంటుందని వివరించారు. 5వ తేదీ సాయంత్రం పట్టణ పురవీధుల్లో విశేష శోభాయాత్ర కలదని తెలిపారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పేర్కొన్నారు. జనవరి 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 7 రోజుల పాటు సప్తాహంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతినిత్యం కూడాను అభిషేకాలు, అర్చనలు, హవనాలు, హోమాలన్నీ జరుగుతాయి. సాయంత్రం ప్రతిరోజు 6 గంటల నుంచి 8:30 గంటల వరకు ఖచ్చితంగా సమయం పాటిస్తూ 2.5 hours డైలీ 7 రోజులు ఎంఎస్ రామారావు గారి మనవడు డాక్టర్ శ్రీనివాస్ గారిచే రామాయణంలో సుందరకాండ, అతి పవిత్రమైనటువంటి సుందరకాండ కార్యక్రమాన్ని గానం చేయడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలానే మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా 5వ తేదీ సాయంత్రం శోభాయాత్ర మన మార్కెట్ సెంటర్ రాములవారి గుడి దగ్గర నుంచి మన దేవాలయం వరకు శోభాయాత్ర ఉంటుంది. 6వ తేదీ ఉదయాన గణపతి పూజ, గోపూజ కార్యక్రమాలతోటి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. తరువాత 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు 5 రోజుల పాటు ప్రతిరోజు కూడా సాయంత్రం 3 గంటలకి ప్రారంభమయ్యి ఒకరోజు సహస్రగల భగవద్గీత పారాయణ, ఒకరోజు లలితా సహస్రనామ పారాయణ, ఒకరోజు విశ్వసహస్రనామ పారాయణ, ఒకరోజు వచ్చేటప్పటికి హనుమాన్ చాలీసా పారాయణ. ఈ రకంగా 5 రోజులు కూడా 5 రకాల కార్యక్రమాలు. ఒకరోజు కుంకుమార్చన, ఓ రోజు 1,00,000 తులసి దళార్చన, ఓ రోజు 1,00,000 నాగవల్లి దళార్చన, ఈ రకంగా కార్యక్రమాలు ఉంటాయి. ప్రతినిత్యం కూడా మధ్యాహ్నం 12:30, 1 గంట సమయంలో
మహామంగళ హారతి అట్లాగే వచ్చే మంత్రపుష్పం జరుగుతుంది, తీర్థప్రసాదాలు ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా పాల్గొని ఆ భగవంతుడు ఆ దేవదేవుడు ఆశీస్సులు పొందాలని, అందరూ కూడా భగవంతుడి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరంలో ఆనందదాయకంగా ఉండటానికి కార్యక్రమం తలపెట్టాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని. కార్యక్రమంలో మద్దాళి శేషాచలం, పోతావజ్జుల పురుషోత్తమ శర్మ, కొల్లా గురునాథ గుప్తా, చుండూరు సాయి, ఢాకా సాంబిరెడ్డి, ఎన్ఆర్కే శర్మ, భాస్కరుని శ్రీనివాసరావు, సిహెచ్ శివప్రసాద్, కౌన్సిలర్ గొడవత్తి శ్రీసాయి, హరేరామ్ తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి శాసనసభ్యులైనటువంటి అన్నాబత్ శివకుమార్ గారి దంపతులచే చండీ హనుమతీశ్వర యజ్ఞం మహాయజ్ఞం జరుగుతున్నది. లోక కళ్యాణార్థం మరి నియోజక ప్రజలందరూ కూడా సుఖ సంతాలతో కలకాలం చల్లగా ఉండాలని, రైతులు, వ్యాపారస్తులు, నియోజక ప్రజలందరూ కూడా ఈ నూతన సంవత్సరం కలిసి రావాలని శాసనసభ్యులు వారి దంపతుల చేతి మీదుగా ఈ యజ్ఞం జరుగుతుంది. కాబట్టి ఈ మహాయజ్ఞాల్లో నియోజక ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని ఈ సభను, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి సమాజం కోసం ఏదైనా చేయాలనే తపంతో శాసనసభ్యుల వారు ముందుకెళ్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వరదరాలు గారి టీంకి కానివ్వండి, తదితర ఆర్యవైశ్య పెద్దలు, ఎంతోమంది పెద్దలు దీనికోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. పట్టణ బ్రాహ్మణ సంఘాలు కానివ్వండి, అనేక కుల సంఘాల వాళ్ళు, మతాలకి కులాలకి అతీతంగా కూడా అందరూ కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందుకోవాలనుకుంటున్నారు. ఒక వ్యక్తిగా తన వారికి సాధించి పెట్టింది ఏమిటి అని తనని తాను ప్రశ్నించుకొని సమాధానం కూడా తానే అయ్యి ఆదర్శం చూపించడం ఏ కొద్ది మంది మాత్రం సాధ్యం కాదు. ఆలోచనలో ఆదర్శాన్ని, ఆచరణలో వాటిని సాధ్యం చేసుకున్న మరి మహోన్నతమైన వ్యక్తి ఏఎస్ఎన్ విద్యాసంస్థల అధినేత తెనాలి శాసనసభ్యులు అన్నాబత్రి శివకుమార్ గారు, వారి శ్రీమతి పుష్ప గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాయజ్ఞానికి అందరం తరలి వచ్చి చక్కగా భగవంతుడి ఆశీస్సులు, అనుగ్రహాన్ని పొందుదామని కోరుతారు. ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్ర టోర్నమెంటు కార్యక్రమంకు సంబంధించి శనివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్ర టోర్నమెంటు కార్యక్రమానికి సంబంధించి శనివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన 2K రన్ను మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు. క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ మక్కువ పెంచుకుని రాణించాలన్నారు. ఆడుదాం ఆంధ్ర అనేది 2K అనేది రన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజున పిల్లలకి చదువు ఎంత ఇంపార్టెంటో గేమ్స్ కూడా అంత ఇంపార్టెంట్. ఈ రోజున తన మున్సిపల్ ఆఫీస్ కాడ నుంచి వైకుంఠపురం వరకు రన్ అని స్టార్ట్ చేయడం జరిగింది. అలానే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలని ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలానే మన సచివాలయం సిబ్బందిగా ఇలా బాగా గేమ్స్లో బాగా ఆడించి గెలిపిస్తారని కోరుకుంటూ, అలానే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోని పిల్లలు మన తెనాలి పట్టణాన్ని మంచి గుర్తింపు స్థాయిలో తీసుకురావాలని కోరుకుంటూ సెలవు. మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనే వారికి పట్టణంలోని 47 సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. 5 రకాల క్రీడలు టోర్నమెంటులో నిర్వహించడం జరుగుతుందని, తెనాలి పురపాలక సంఘానికి చెందిన క్రీడాకారులు రాణించి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. 47 సచివాలయాల్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ముందు సచివాలయాల వారీగా పార్టిసిపేట్ చేసిన తర్వాత మండలాల వారీగా పోటీలు ఉంటాయి, ఆ తర్వాత కాన్స్టిట్యున్సీ పోటీలు ఉంటాయి, ఆ తర్వాత జిల్లా లెవెల్లో పోటీలు ఉంటాయి, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి ఏ లెవెల్కి ఆ లెవెల్ సంబంధించి మరి క్యాష్ ప్రైజెస్ కూడా ఉండటం జరిగింది. కాబట్టి మ్యాక్సిమం క్యాష్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 5 లక్షలు, సెకండ్ ప్రైజ్ 3 లక్షలు, అలాగే 2 లక్షలు కూడా మరి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది. కాబట్టి దయచేసి మనకి 26వ తారీఖు నుంచి జరిగే ఈవెంట్స్లో ఆల్రెడీ ముందుగానే మెసేజ్ మనం ఎవరైతే ప్లేయర్స్గా రిజిస్ట్రేషన్ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఫోన్ల ద్వారా మెసేజ్ పంపిస్తాము. మీరందరూ కూడా యాక్టివ్గా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి
మన తెనాలి పురపాలక సంఘంలో మంచి పేరు తీసుకురావాలని అందరూ ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యారో వాళ్ళందరూ తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ KH నిర్మల, స్పెషల్ ఆఫీసర్ గాయత్రి, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను ఇక్కడ తెనాల్లో ఆటలాడుతున్న ప్రజలందరికీ కూడా నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ ఆటల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పోటీల్ని అందరూ కూడా ఆనందంగా పాల్గొని మన తెనాలికి ఫస్ట్ ప్రైజ్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ప్లేయర్స్. దేశాభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టిన గొప్ప వ్యక్తి స్వర్గీయ మాజీ ప్రధాని PV నరసింహారావు అని రాష్ట్ర దేవాదాయ శాఖ సలహాదారు జ్వాలాపురపు శ్రీకాంత్ పేర్కొన్నారు. దేశాభివృద్ధికి అనేక సంస్కరణ చేపట్టిన గొప్ప వ్యక్తి స్వర్గీయ మాజీ ప్రధాని PV నరసింహారావు అని రాష్ట్ర దేవాదాయ శాఖ సలహాదారులు జ్వాలాపురపు శ్రీకాంత్ పేర్కొన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని PV నరసింహారావు 19వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక బోస్ రోడ్లోని ఆయన విగ్రహానికి బ్రాహ్మణ పరిషత్ తెనాలి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నివాళులర్పించారు. నేతలు నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్వాలాపురపు శ్రీకాంత్ మాట్లాడుతూ భావితరాలకు ఆదర్శంగా నిలిచిన మహనీయుడు PV నరసింహారావు అని కొనియాడారు. ఆయన పేరిట అందించే స్మారక అవార్డు తీసుకోవటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. PV నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా తెనాలి బ్రాహ్మణ పరిషత్ వారు, పోతావజ్జల పురుషోత్తం శర్మ గారు మరియు సంఘ సభ్యులంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతిని జయంతిని ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ వర్ధంతికి PV నరసింహారావు గారి స్మారక అవార్డును ఈరోజు నాకు ప్రదానం చేయడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. PV నరసింహారావు గారు ఇంతకుముందే మన పోతావజ్జల పురుషోత్తం గారు చెప్పారు, దేశంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో మన భారతదేశానికి వన్నె తెచ్చిన వ్యక్తి PV నరసింహారావు గారు. అటువంటి వర్ధంతులు జయంతులు జరపడం వల్ల మన భావి భారత తరాలకందరికీ కూడా ఎవరు ఏం చేశారన్నది పిల్లలకు తెలియజేసి ఆ యొక్క వారి అడుగు జాడల్లో నడచాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. బ్రాహ్మణ పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజ్జల పురుషోత్తమ శర్మ మాట్లాడుతూ తొలి తెలుగు ప్రధాని అపర చాణక్యులు స్వర్గీయ మాజీ ప్రధాని PV నరసింహారావు 19వ వర్ధంతిని పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. దేశాభ్యున్నతికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని ప్రశంసించారు. వార్షికంగా PV నరసింహారావు గారి స్మారక అవార్డు మరి రాజకీయాల్లో ఏ గాడ్ ఫాదరు లేకుండా మరి నిజాయితీగా తనని తాను నమ్ముకొని ఏ విధంగా అయితే PV నరసింహారావు గారు చిన్న సర్పంచ్ స్థాయి నుంచి ప్రధాన స్థాయికి ఎదిగారో అలాంటి ఒక వ్యక్తిని చూసుకొని మరి ఆ వ్యక్తికి అవార్డు ఇవ్వటం అనేది ఆనవాయితీగా బ్రాహ్మణ పరిషత్ చేస్తుంది. ఈ సంవత్సరం ఆ అవార్డుని మరి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారు గారు, ప్రభుత్వ సలహాదారు, మరి ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షులు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన మరి జ్వాలాపురం శ్రీకాంత్ గారికి ఈ రోజున PV స్మారక అవార్డును ప్రదానం చేసుకున్నాము. ప్రపంచ దేశాల్లో తన సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా భారత స్థాయిని పెంచి మరి భారతదేశం గర్వంగా తలెత్తుకునేలాగా చేసిన మహోన్నత వ్యక్తి PV నరసింహారావు గారు మైనారిటీ ప్రభుత్వానికి సైతం మెజారిటీ రూపకల్పించి నూతన సరళీకృత పారిశ్రామిక ఆర్థిక విధానాల ద్వారా మరి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించే విషయం కానివ్వండి, మరి మైనారిటీ ప్రభుత్వానికి ఎన్నికలు వస్తే భారతదేశం మీద సుమారు 15,000 కోట్ల ఆర్థిక భారం పడుతుందని ముందుగానే ఊహించి మరి ఆ మైనారిటీ ప్రభుత్వాన్ని కూడా మెజారిటీగా రన్ చేసిన ఏకైక అపర చాణక్యులు PV నరసింహారావు గారి వర్ధంతిని ఈరోజు తెనాల్లో జరుపుకుంటున్నాము. దీనికి విచ్చేసిన మరి జ్వాలాపురం శ్రీకాంత్ గారికి, అదేవిధంగా పులిపాక అప్పారావు గారు, అనురాధ గారి దంపతులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు. కార్యక్రమంలో పరిషత్ సభ్యులు NRK శర్మ, దేవి జీవన్ కుమార్, పులిపాక అప్పారావు, అనురాధ దంపతులు, పలువురు పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో మరి ఈ విధంగా సన్మాన కార్యక్రమం జరగటం చాలా సంతోషదాయకంగా ఉంది. దానిలో నేను పాల్గొన్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. కానీ PV నరసింహారావు పాఠ్య ప్రణాళికలో PV నరసింహారావు గురించి ఆయన బహుభాషా కోవిదుడు. మరి ఆయన గురించి పాఠ్య ప్రణాళికలో పాఠ్యాంశాల్లో సోషల్లో ముఖ్యంగా ఆయన యొక్క జీవిత చరిత్ర, ఆయన దేశానికి చేసిన సేవని ముఖ్యంగా పాఠ్య ప్రణాళికలో పొందుపరచాలని నేను ఆశిస్తున్నాను. ఈ విధంగా నాకు అవకాశం కల్పించినందుకు పోతావజ్జల పురుషోత్తమ శర్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గురు గేరాంగ జయంతి, ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి వేడుకలను తెనాలి మండలం నందివేలు గ్రామంలోని హరేకృష్ణ సదనమునందు శనివారం అత్యంత ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ఘనంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి, గురు గేరాంగ జయంతి విశేష పూజా కార్యక్రమాలు, ప్రత్యేక ప్రవచన ఆలాపన నందివేలులో ఘనంగా నిర్వహించారు.
శనివారం హరే కృష్ణ సదనంలో జరిగిన ఈ ప్రవచన పారాయణలో రాధా గోవిందుల మంగళహారతి భజన ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. శ్రీమద్ భగవద్గీత పారాయణ భక్తి ప్రమోద జనార్దన్ మహారాజ్ పర్యవేక్షణలో జరిగింది. అట్లే భక్తి వివేక బోధాయన మహారాజ్ ముక్కోటి ఏకాదశి విశిష్టత, శ్రీ ప్రభుపాదుల వారి దివ్యోపదేశములపై ప్రవచనం చేశారు. తెనాలి నాజర్పేటలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం విశేష పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. తెనాలి నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని గరుడ వాహనంపై వేంచేయించి ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని పునీతులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 116 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం తెనాలిలో ఉండటం అదృష్టమని అన్నారు. ముక్కోటి సందర్భంగా శనివారం సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం ఉంటుందని వివరించారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని విశేషంగా అలంకరించారు. ఈ నాదరపేట లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం మన తెనాలిలో మాత్రమే ఉన్నది. ఇటువంటి మహద్భాగ్యాన్ని మనకి స్వామివారు కలుగజేశారు. ఈ లక్ష్మీ నరసింహస్వామివారు 1906 సంవత్సరంలో ఈ స్వామివారి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరిగింది. పూజా కార్యక్రమాలు నిత్యం స్వామికి జరుగుతూనే ఉన్నాయి. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయం సమయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు, అలంకారం జరుగును. తెనాలి బాలాజీరావుపేటలోని రెయిన్బో పాఠశాల యందు సెమీ క్రిస్మస్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెనాలి బాలాజీరావుపేటలో రెయిన్బో స్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలను ఆద్యంతం ఉల్లాసంగా నిర్వహించారు. శనివారం జరిగిన వేడుకల్లో రెయిన్బో స్కూల్ డైరెక్టర్ దొడ్డ కాదినారాయణ, పాస్టర్ బాలశౌర్యులు క్రీస్తు సందేశాన్ని తెలియజేశారు. క్రీస్తు బోధనలు, శాంతి సందేశాన్ని తెలియజేశారు. క్రీస్తు జన్మం తర్వాత జరిగిన ప్రపంచ పరిణామాలను తెలిపారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో మేరీ పీడి, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రీస్తు జన్మాన్ని తెలియజేసే స్కిట్స్ను ప్రదర్శించారు. సెమీ క్రిస్మస్ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా మనం భక్తితోటి ఆరాధించినప్పుడు, సేవించినప్పుడు నిజమైనటువంటి సంతోషము, ఆ సమాధానము, ఆ దైవికమైనటువంటి నెమ్మది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఈ క్రిస్మస్ సందర్భంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అందరూ జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు కూడా ఈ రెయిన్బో విద్యానికేతన సంస్థల్లో ఈ రోజున ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాము. స్కూల్ యాజమాన్యం పిల్లలందరితో కూడా సంతోషంగా ఉన్నారు. ఇక్కడంతా ఈ క్రిస్మస్ అనేది అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా సంతోషకరమైనటువంటి ఒక మహా పర్వదినమని భావిస్తూ ఉన్నాము. ఈ క్రిస్మస్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా స్కూల్ చిన్నారులు మంచిగా వస్త్రధారణ చేసుకొని మంచి పాట రూపంలోను, అలానే నృత్య రూపంలోను, అలానే స్కిట్స్ రూపంలోను యేసు జననం యొక్క ముఖ్య ఉద్దేశం, యేసు జననం గురించి వీటన్నిటిని కూడా చక్కగా ప్రదర్శించడం జరిగింది. తెనాలి బాలాజీరావుపేటలోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం యూపీ పాఠశాల నందు పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసర్ వి మురళీకాంత్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కటివరం లోదరం చర్చికి చెందిన రెవరెండ్ దాసరి శ్యామ్ హయర్పాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని దైవవాక్యాన్ని వినిపిస్తూ యేసుక్రీస్తు చెప్పిన విధంగా శత్రువుల పట్ల కూడా క్షమాగుణాన్ని కలిగి ఉండాలి అన్నారు. క్రీస్తు సందేశాన్ని వినిపించి క్రిస్మస్ గొప్పతనాన్ని తెలియజేశారు.
అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు విద్యార్థులు క్రిస్మస్ తాత, శాంతాక్లాజ్ వేషధారణలో పిల్లలకు చాక్లెట్లు పంచుతూ సందడి చేశారు. క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. విద్యార్థులు పలు వేషధారణలో పశువు పాకలో క్రీస్తు జనానికి సంబంధించిన దృశ్యాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు. కొందరు విద్యార్థులు నృత్యాలు చేయగా మరికొందరు క్రిస్మస్ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసరవి మురళీకాంత్ మాట్లాడుతూ తోటి వారికి సహాయం చేస్తూ మానవత్వంతో కూడిన జీవితాన్ని గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జీసస్ క్రైస్ట్ లైఫ్ ఆయన మనకి చెప్పేది ఏంటి అంటే పక్కన వాళ్ళ కష్టాలని నువ్వు షేర్ చేసుకో, వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ని ప్రొవైడ్ చేయాలి. వీ నీడ్ టు హెల్ప్ ద అదర్స్ బికాజ్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే బీయింగ్ ద హ్యూమన్ బీయింగ్స్, మనుషులుగా పుట్టినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే పక్కన వాళ్ళకి చేయగలిగినంత వరకు హెల్ప్ చేయాలి. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ని మనం అందరూ అలవాటు చేసుకోవాలి. పర్టికులర్గా స్టూడెంట్స్ మీరందరూ ఈ స్టేజ్ నుంచే మీ పేరెంట్స్ కూడా చెప్పండి, పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో హూఎవర్ ఈజ్ ఇన్ నీడ్ మనం చేయగలిగిన హెల్ప్ అనేది ఎప్పుడూ చేస్తూ ఉండాలి. సో దట్ ఈస్ ఆల్ వాట్ ఆల్ దీస్ పర్టికులర్ రిలీజియన్స్ ఆర్ ప్రీచింగ్ us. He came into our being and he told us what is the good news. That is what Sir told us. So this Christmas really make everybody to understand we need to help each other. And we have to follow some good life so that we can be blessed by God. Thank you. లోకోద్ధరణ కోసం యేసుక్రీస్తు భూమిపైకి రావడం జరిగిందని, యేసుక్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయమేమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు వేమూరు మండలం జంపని గ్రామంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో అన్నారు. వేమూరు మండలంలోని జంపని గ్రామంలో గల క్రిస్టియన్ యూత్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో ఆనందబాబు మాట్లాడుతూ ఏ విషయంలో చూసినా కలుషిత వాతావరణం నేడు చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి ధార్మిక చింతన అవసరమని అన్నారు. తద్వారా పరిపక్వత కలిగిన జ్ఞానాన్ని పొందుతామని, సమాజానికి అది మంచి చేకూరుస్తుందని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పూర్తిగా కలుషితమైందని, కేవలం అధికార దాహం కోసమే రాజ్యాంగాన్ని కూడా కాలరాసే విధంగా పరిపాలన కొనసాగిస్తానని అన్నారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో ఆలోచన చేసి రానున్న ఎన్నికల్లో సమాజ హితాన్ని కోరేవారికి పట్టం కట్టాలని తెలిపారు. ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ కేకును కట్ చేశారు. పాస్టర్లు ఆనందబాబుకు ప్రత్యేక ప్రార్థన ద్వారా ఆశీర్వచనం అందజేశారు. మహిళలు యేసుక్రీస్తు కీర్తనను ఆలపించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గొట్టిపాటి భానుగంగాధర్, కనగాల మధుసూదన ప్రసాద్, రాఘవరావు, శరత్చంద్ర, షేక్ అనీఫ్, అమ్మిశెట్టి కిషోర్ బాబు, వట్టిప్రోలు యోబు, వేర్పుల రవి, జయప్రకాష్, శివకృష్ణ, పల్లా వాసుదేవరాయుడు, కలవ మణికంఠ, గవిని కనకదుర్గ, మన్నే లక్ష్మి, కొడాలి వెంకట్రావు, జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి అనురాధ తదితరులు పాల్గొన్నారు. క్రిస్టియన్ యూత్ సభ్యులు అతిథులను సత్కరించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాపులందరి పాపాలను ప్రక్షాళన చేసి మనందరినీ మంచి మార్గంలో నడిపించడం కోసం ఆయన రక్తతర్పణం చేయడం ద్వారా ఈ మనందరి పాపాలను కూడా ప్రక్షాళన చేసే సంగతి మీ అందరికీ తెలిసిందే. కావున మనందరం కూడా ఆయన చూపిన మాటలో నడవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ప్రపంచంలో ఎక్కువ మంది ఆచరించే మతం ఏదైనా ఉందంటే అది క్రైస్తవ మతం. ఆ మతంలో ఉన్న గొప్పతనం సాటి వారిని ప్రేమించడం, ఇతరులకు సాయం చేయడం. మనుష్య కుమారుడిగా పాపులమైన మన కోసం జన్మించి మన కోసమే మరణించాడని చెప్పి నిత్యం బైబిల్లో చదువుకుంటాం. ఇది యథార్థం, సత్యం. ఆయన యథార్థం, సత్యం, జీవం మూడు అని ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధిక శాతం జనం నమ్మేటటువంటి లోకరక్షకుడు యేసుక్రీస్తు. అటువంటి యేసుక్రీస్తు సమాజానికి పంచినటువంటి ప్రేమ, క్షమ, దయ ఈ ఎక్కడ కూడా మనం దొరకవు. మానవుడు తన తేలిక ఆచరించడానికి అవకాశం ఉన్నటువంటి మార్గాలు ఆచరించగలిగితే మనిషికి పుట్టిన ప్రతి ఒక్కరికి మన ఇష్టమైనటువంటి మతాన్ని ఆచరించేటటువంటి హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. కావాలంటే
నువ్వు మతం మార్పిడి చేసుకునే హక్కు కూడా నీకుంది రాజ్యాంగం ద్వారా. కానీ మతం పేరు మీద రాజకీయాలు చేయటం, ప్రజలను మోసగించడం అనేది అనైతికమని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఈ అనైతిక రాజకీయాలకు శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి. మీ అందరికీ తెలుసు, వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ తండ్రి గారు చనిపోయాడు, వాళ్ళ తల్లి చెల్లిని బైబిల్ ఇచ్చి ప్రచారాన్ని పంపించాడు. పోనీ ఆయన కూడా బైబిల్ తీసుకొని వచ్చాడు ఆ ప్రచారానికి. రమ్మని తప్పులేదు, మంచిది, ఆహ్వానించారు. ఆయన మాత్రం స్వరూపానంద సరస్వతి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి గంగా నదిలో మునిగి గంజ వేసుకొని వస్తాడు. నాకెంతో ఆత్మీయంగా గతంలో 2 సార్లు నాకు ఆదరించారు. 3వసారి ఓడిపోయినా మీ గ్రామంలో నాకు ఎక్కడ నష్టం జరగల, నన్ను ఆదరించారు. తప్పనిసరిగా ఇది వాళ్ళ ఎన్నికల సంవత్సరం మొదలైంది. మరో 3 నెలల్లో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం. అందుకని ఎన్నికల రాజకీయంగా మాట్లాడుతున్నాను. నేను కూడా తప్పులేదు రాజకీయ నాయకులు కాబట్టి. అంగన్వాడీ టీచర్ల ఆయాల ఆధ్వర్యంలో తెనాలిలోని విఎస్ఎన్ వీర కళాశాల వద్ద గల వినాయకుని విగ్రహం వద్ద జరుగుతున్న నిరవధిక దీక్షలు శనివారంతో 12వ రోజుకు చేరుకున్నాయి. అంగన్వాడీ టీచర్లు ఆయాలు నిర్వహిస్తున్న నిరసన దీక్షలు శనివారంతో 12వ రోజుకు చేరుకున్నాయి. తెనాలి విజయవాడ రోడ్లోని నిరసన శిబిరంలో తెనాలి మండలం పట్టణానికి చెందిన అంగన్వాడీ ఆయాలు టీచర్లు దీక్షలో పాల్గొన్నారు. జిల్లా అంగన్వాడీ సంఘ నాయకురాలు ఏవిఎన్ కుమారి మాట్లాడుతూ తమ శాఖాపరమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదని, తమ న్యాయబద్ధమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం నుండి రీలే నిరాహారదీక్షను మొదలుపెట్టామని అన్నారు. సిఐటియు తెనాలి డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ వలీ, పట్టణ నాయకులు బాబు ప్రసాద్లు దీక్షను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు భారం కాదని అన్నారు. జి రత్నకుమారి, జి లావణ్య, షేక్ గౌసియా బేగం, కె నాగలక్ష్మి, పావని, శివపార్వతి, వరలక్ష్మి, వీరమణి, వెంకటేశ్వరమ్మ, భాగ్యలక్ష్మి, యామిని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా కర్మ ఎలా ఉందంటే ఈ ప్రభుత్వం వైఖరి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారైన ఉషశ్రీ చరణ్ గారికి మేము ఆ శాఖ కిందకు వస్తాము అనే సంగతి కూడా తెలియనంత దుస్థితిలో ఉన్నాము. ఈ గవర్నమెంట్ అంత దుస్థితిలో ఉంది. అది మా అర్థం కాకుండా ఇప్పటి వరకు ఆమెకు తెలియదంట మేము ఆమె డిపార్ట్మెంట్ కిందకు వస్తామనే సంగతి, ఆ శాఖ కిందకు వస్తామనే సంగతే తెలియదంట. ఆమెకి ఇప్పుడే తెలిసిందంట. ఇప్పుడే ఆమెకి తెల్లారి ఇప్పుడే మేము మీ సంగతి తెలియదు మాకు, ఇప్పుడే మాకు తెలిసింది, నేను మీ సమస్యల పరిష్కారం అయ్యేలాగా చూస్తాను అని చెప్తుంది. ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామో గమనించండి ఒకసారి ప్రజలందరూ. 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టే ఆర్థిక స్తోమత గల రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కోరికలన్నీ పరిష్కారం చేస్తే సంవత్సరానికి 300 కోట్లకు మించి కూడా ఖర్చు అవ్వదు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో చాలా చిన్న అంశం అయినా కానీ ఈ అంశం పట్ల ఎందుకు ఇంత మండు వైఖరి అవలంబిస్తూ ఉంది, ఇది సరైనటువంటి చర్య కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అట్లాగే అంగన్వాడీ టీచర్ల వృత్తి ఏదైతే ఉందో, వాళ్ళ సర్వీస్ ఏదైతే ఉందో కూడా ఈ సమాజానికి చాలా అవసరం అని చెప్పేసి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి, అట్లా లేని పక్షంలో వాళ్ళు కూడా స్వతంత్రంగా కార్యాచరణకి సిద్ధం అవుతామని చెప్పేసి ఇవాళ మా శిబిరానికి వచ్చి వాళ్ళు మద్దతు తెలియజేయటం అనేటువంటిది జరిగింది. తెనాలి మండలం అగలకుదురు గ్రామంలోని ముక్తి ట్రైబల్ ఎడ్యుకేషన్ పాఠశాల యందు సెమీ క్రిస్మస్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింపచేశాయి. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఉమ్మనేని భానుమతి మాట్లాడుతూ ముక్తి ట్రైబల్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరంగా ఉందని అన్నారు. స్కూల్లోని విద్యార్థులకు రెడ్ క్రాస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ముక్తి సంస్థ డైరెక్టర్ రెవరెండ్ జైపాల్, హ్యాపీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పావని ప్రియాంక, స్కూల్ కరస్పాండెంట్ జోష్, నిత్య సహాయమాత చర్చి సుపీరియర్ విన్సెంట్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. గొల్లలు వచ్చారు, వీళ్ళందరూ వచ్చి ఆ పశువు బాలుని చూసి సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రోజంతా అయిపోయింది, నైట్ వచ్చింది. నైట్ వచ్చేటప్పుడు మరియ తల్లి అలసిపోయింది, యోసేపు గారు కూడా అలసిపోయారు, మరి ముఖ్యంగా ఆ బాలుడు కూడా అలసిపోయాడు. సరే ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మనం పడుకోవాలని చెప్పి మరియ తల్లి అక్కడ కొంచెం సర్దుకుని ఉన్నప్పుడు ఆ బాలుణ్ణి పడుకోవటానికి ఆమె తయారు చేస్తుంది. టైం వచ్చింది పడుకోవటానికి. అప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టోరీ బైబిల్లో లేదు, ఊహించి చెప్తున్నా. అప్పుడు తలుపు దగ్గర ఎవరు వచ్చినట్లుగా కనిపించింది. మరియ తల్లి చూసింది. యోసేపు గారు అప్పుడే నిద్రపోయారు. మరియ తల్లి చూసింది. ఎవరు వచ్చారంటే ఒక ముసలమ్మ, చూడటానికి భయంకరంగా ఉంది.
ఆమె నాలాగే ఆమె హెయిర్ కూడా వైట్గా ఉందన్నమాట. ముఖమంతా చూస్తే వికారంగా ఉంది. మరియ తల్లి భయపడింది. ఎవరిది, ఎవరు వచ్చారు, ఇప్పుడు నైట్ టైంలో వచ్చారే, వచ్చి దగ్గర నిలబడి ఆ బాలుని చూసింది. అప్పుడు ఏం చేసింది తెలుసా, ఆమె ఒక సంచి తీసుకొచ్చింది. ఆ సంచిలో ఏదో ఒక మూట కట్టుకొని తీసుకొచ్చింది అన్నమాట. ఆమె చేతి లోపల పెట్టి ఏదో వెతుకుతుంది ఆమె. మరియ తల్లికి భయం వచ్చింది. అయ్యో, ఈమె ఏం చేస్తుందో, ఏం చేయబోతుందో అని చెప్పి భయపడి నిలబడుతుంటే ఆమె ఏం చేసింది తెలుసా, ఒక యాపిల్ పండు. ఏం పండు? క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది సఖ్యంలో మరి అందరూ కూడా మరి యొక్క క్రిస్మస్ వేడుకలు ఘనంగా వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు ఇంతమంది పిల్లల మధ్య, ఇంతమంది పసి హృదయాలు, ఇన్నోసెంట్ హార్ట్స్ అంటారు, వీళ్ళందరి మధ్య క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ వేడుకలో భాగమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇది రెండోసారి మేము ఈ వేడుకలకి హాజరవటం. అలాగే రెగ్యులర్గా ఈ ముక్తి ట్రైబల్ స్కూల్ని మేము దత్తత తీసుకున్నామండి, హ్యాపీ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు. మరి ఈ పిల్లలకి 1 నుంచి 5 వరకు గవర్నమెంట్ స్కూలు వాళ్ళ పుస్తకాలు ఇవ్వరు, గవర్నమెంట్ బుక్స్ ఇవ్వరు అన్నమాట వీళ్ళకి. మరి ఈ సంవత్సరం మన కలెక్టర్ రిక్వెస్ట్తో మేము దాదాపు 1 lakh పెట్టి 1 నుంచి 5 వరకే గవర్నమెంట్ బుక్స్ ఇచ్చాము. అంతకుముందు ఈ పిల్లలకి బుక్స్ కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు, అందుకు మరి మేము ఇవ్వటం వలన వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఏదైనా ఇంకా అవసరత ఉంటే మా రెడ్ క్రాస్ తరఫున వీళ్ళకి ఎల్లవేళ చేయడానికి మేము ముందుంటాము. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో 2024కు సంబంధించి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో 2024 నూతన సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. శనివారం తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రోటరీ కార్యాలయం వద్ద సంఘ సభ్యులు ఈ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు పౌలు రాంబాబు మాట్లాడుతూ 2024 సంవత్సరంలో రోటరీ క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఏడాది పంచాంగంతో కూడుకున్నటువంటి క్యాలెండర్ను రోటరీ క్లబ్ తెనాలి తరపున మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి కేఎల్ జగదీశ్వరాంబ, సభ్యులు ఏదర వెంకట పూర్ణచంద్ తదితరులు మాట్లాడారు. రానున్న నూతన సంవత్సరం క్లబ్ సేవా కార్యక్రమాన్ని విస్తృతం చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు మరియు అసిస్టెంట్ గవర్నర్ కనిగంటి మురళీకృష్ణ, డాక్టర్ దులిపాడ రవీంద్రనాథ్, డాక్టర్ డి మురళీకృష్ణ, ఏదర శ్రీనివాసరావు, జీవి నారాయణ, గుమ్మడి సరోజ్బాబు, ఆలపాటి కిరణ్, కీట్స్, నల్లూరి వెంకటేశ్వరరావు, ఎం అర్జున, నరేష్ కుమార్ జైన్, రమేష్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. అందరూ మన రోటరీ మెంబర్స్ అందరూ మరి పాల్గొనడం జరిగింది. మరి కార్యక్రమాలు ఇంకా ముందు అప్పటికి 6 నెలలు అప్పుడే గడిచిపోయినాయి. ఈ 6 నెలల్లో దగ్గరగా ఒక 20 ప్రోగ్రామ్స్ చేశాము. అట్లాగే ముందు కూడా ఇంకొక 20 ప్రోగ్రామ్స్ పైన చేస్తాము. ఈ 6 నెలల్లో అవి కూడా మేజర్ ప్రోగ్రామ్ చేస్తాము. రోటరీ క్లబ్ అందరూ కలిసి ఈ రోటరీ క్లబ్ వాళ్ళు ప్రింట్ చేయించారు. అందరికీ కృతజ్ఞతలు. తర్వాత ఈ రాబోయే సంవత్సరంలో కూడా ఇంకా మరెన్నో కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే చేయటానికి అందరూ సహకరిస్తారని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు రాబోయే కొత్త సంవత్సరానికి నూతన క్యాలెండర్ పంచాంగంతో కూడింది రోటరీ క్లబ్ సభ్యుల యొక్క సహకారంతో ముద్రించి పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా రోటరీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఆవిష్కరణకి విచ్చేసిన ప్రెసిడెంట్ పాలూరు రాంబాబు గారు, అట్లాగే సెక్రటరీ వెంకటేశ్వర గారు, కాబోయే సంవత్సరానికి కాబోయే అధ్యక్షులు ఏదర శ్రీనివాసరావు, అట్లాగే ఈ టీం మొత్తానికి నాయకత్వం వహించిన మా అసిస్టెంట్ గవర్నర్ కనిగంటి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మండల కేంద్రమైన దుగ్గిరాల్లో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంపై శనివారం ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రమైన దుగ్గిరాల్లో ఆడదాం ఆంధ్రపై శనివారం ర్యాలీ నిర్వహించారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం సెంటర్ వరకు మండల అధికారులు, విద్యార్థులు స్లోగన్స్ పఠిస్తూ ర్యాలీని జరిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జడ్పీటీసీ సభ్యురాలు మేకతూరి అరుణ, ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య, మండల ప్రత్యేక అధికారి జి విజయలక్ష్మి, మండల విద్యా వనరుల అధికారులు కాజా శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, ఈఓపీఆర్డీ పి శ్రీనివాసరావు, జిల్లా బీసీఎల్ అధ్యక్షుడు దానబోయిన వెంకటేశ్వరరావు, దాసరి వీరయ్య, మండల నాయకులు షేక్ సుబానీ, షేక్ నాగూర్, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన దుగ్గిరాలకి సంబంధించి ఆడుదాం ఆంధ్ర మరి ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, టీమ్స్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఆడియన్స్ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, అన్నిట్లో కూడా జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్నాము. దీనికి సంబంధించి మన దుగ్గిరాల మండలాలకి సంబంధించిన ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి,
ముందుగా అందరూ ప్రజాప్రతినిధులకు, అలాగనే ముఖ్య నిర్వహణదారు అయినటువంటి మన ఎంపీడీఓ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్నాము. ఆటలు నిర్వహించటము, అలాగే ఇక్కడ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా మన దుగ్గిరాల మండలంలో ఆడేటువంటి ప్లే టీమ్స్ అన్నీ కూడా చాలా వరకు వెళ్ళాలని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో సరదాగా కూడా ఈ ఆడుదాం ఆంధ్రాని కూడా మనకి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి మన దుగ్గిరాల మండలంలో కూడా అందరి పేర్లు కూడా మరి 16 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆటల్లో పాల్గొనే విధంగా కూడా మనకి ఉంది. ఈరోజు మరి అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఇవన్నీ కూడా మనకి పేర్లు ఇవన్నీ కూడా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తయిపోయినాయి. 26వ తారీఖు ఇది ప్రారంభమవుతుంది. అన్ని సచివాలయాల్లో కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఆడండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఎందుకంటే మనకి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా ఒత్తిడులు ఉన్నా కూడా మన ఈ ఆటల ద్వారా కూడా మనకి అవన్నీ కూడా మనకి ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని కూడా జరపడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఈ రోజున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి శివాలయం వరకు విద్యార్థులు మరియు అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరితో కలిసి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి వివిధ శ్లోకాలతోనూ అదేవిధంగా గేమ్స్ ఏ విధంగా ఆడతాము, ఏమంటే ఇష్టమని ఇలా రకరకాల ఆటలతో శ్లోకాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్షురాలు దానబోయిన సంతోష్ రూపవాణి జన్మదినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్షురాలు దానబోయిన సంతోష్ రూపవాణి జన్మదినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల ప్రజాప్రతినిధులు పాల్గొని పుష్పగుచ్చాలను అందించి శాలువాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా జిల్లా బీసీసీఎల్ నాయకులు దానబోయిన వెంకటేశ్వరరావు, సంతోష్ రూపవాణి దంపతులకు పూలమాలలు వేయించి భారీ కేకులు కట్ చేయించారు. తదుపరి మండల నాయకులు, సర్పంచులు, కార్యాలయ అధికారులు, కుటుంబ సభ్యులు పుష్పగుచ్చాలను అందించి ఇరువురిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీడీ సభ్యురాలు మేకతోటి అరుణ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ షేక్ బాజీ, సర్పంచులు గంపల గంగాధర్, ఉన్నం ఝాన్సీ, కొండూరు సుధారాణి, పలుకూరి మేరమ్మ, షేక్ అజీజున్, ఇత్తడి రమేష్, పాడిబండ్ల కృష్ణప్రసాద్, యాలగడ చందన, దుర్గా భవానీ, పార్టీ నాయకులు దాసరి వీరయ్య, షేక్ సుబానీ, నల్లనోకల కోటి యాదవ్, షేక్ నాగూర్, మహమ్మద్ బాజీ, దానబోయిన చంద్రం, జమ్ముల లోకేష్, గాలం ఫణీంద్ర, కూచిపూడి సురేష్, నల్లగొల నాగేశ్వరరావు, నోతకి కోటేశ్వరరావు, ఉయ్యూరు మారుతి ప్రసాద్, పలుకూరు శామ్యుల్, నిరదల వెంకటేశ్వరరావు, షేక్ జానీ బాషా, ఉప్పల ఆనందబాబు, టీ చంటి, జూపుడి జాన్సన్, తాడిపోయిన వెంకటనారాయణ, కుటుంబ సభ్యులు, అభిమానులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంపీపీ స్థానంలో ఉన్నాను అంటే అది ఎమ్మెల్యే ఆర్కే గారి వల్లే. ఆయన ఎంతో అండగా నిలబడ్డారు కాబట్టి ఈ రోజు మీ ముందు ఎంపీపీగా ఇలా మాట్లాడుతున్నాను. అది మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేము. కానీ ఆయన రాజకీయాలకి రాజీనామా చేయడం నిజంగా మనందరి దురదృష్టం. ఒక 10 రోజుల నుంచి చూస్తుంటే మన ఎమ్మెల్యే గారు లేకపోతే మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చూస్తే మనకందరికి కూడా అర్థమవుతుంది. కానీ రాజకీయాల్లోకి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఈ రోజు ముందుకు సాగడం జరుగుతుంది. ఈ రోజు ఎంపీపీ స్థానంలో ఉన్నాము అంటే మేమని గ్రామ ప్రజలు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మా కుటుంబంలో నుంచి వార్డు నెంబరు, ఎంపీటీసీ, సర్పంచ్, అలానే ఈ రోజు మండల స్థాయిలో ఎంపీగా ఉన్నామంటే మండల ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి మేడం గారు నిండు నూరేళ్ళు చల్లగా దేవుని దీవెనతో ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ పుట్టినరోజు వేడుకలను ఇంత ఘనంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ మరి అభివృద్ధి పరంగా ఎన్నో అభివృద్ధి చేసినందుకు మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి పదవులు మరెన్నో చేయాలని కోరుకుంటూ నిండు నూరేళ్లతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. మరి ఒకసారి మేడం గారికి విషయమని హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక గంగనమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలస్వామిజీ పర్యవేక్షణలో ముక్కోటి ఏకాదశి ఉత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు.
స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలస్వామీజీ పర్యవేక్షణలో ముక్కోటి ఏకాదశి ఉత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ సుందర శ్రీనివాస పెరుమాళ్ల స్వామికి విశేష పూజలు జరిపి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. బాలస్వామీజీ ముక్కోటి ఏకాదశి విశిష్టతను భక్తులకు వివరించి దక్షిణావృత శంఖు తీర్థాన్ని భక్తులకు అందజేశారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని గోవింద నామాలు, విష్ణు సహస్రనామ పారాయణ గావించారు. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని కూడా ఈ పర్వదినాన్ని మనందరికీ పెద్దలందరూ చెప్పడం జరిగింది. మనకి ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వారం నుండి వైకుంఠనాథుడి యొక్క దర్శనం చేసుకుంటే విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం యొక్క సౌజన్యంతో ప్రతి సంవత్సరం కూడా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని విశేషంగా నిర్వహిస్తున్నాము. అలాగే గత దశాబ్ద కాలం పైనుండి కూడా బంగారు శంకుతో దక్షిణావృత శంఖంతో తీర్థమిస్తున్నాము. మన శ్రీ విద్యాపీఠంలో మేము వచ్చిన ఆధ్వర్య కార్యక్రమం నుంచి నిర్వహిస్తున్నాం. అలాగే 108 శాలగ్రామాలకు కూడా చక్కటి విశేష అభిషేక కార్యక్రమం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వైకుంఠ సుందర శ్రీనివాస పెరుమాళ స్వామివారు మన శాలగ్రామ మఠంలో వేయించేసి ఉన్న మూలవారులందరూ కూడా అర్చన మూలవారులందరూ కూడా ఈ వైకుంఠ ద్వారం నుండి భక్తులకి దర్శనమిస్తున్నారు. కావున అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, సెక్రటరీ ఉప్పల నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ముద్దాభక్తుని రమణయ్య, బద్రీనాథ్, గోపు రామకృష్ణ, జయలక్ష్మి మాతృమండలి, శ్రీ విద్యాపీఠం, శాలిగ్రామ మఠం సభ్యులు పాల్గొన్నారు. పవిత్ర ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు, 108 శాలిగ్రామాలకు ప్రత్యేకమైన పూజలు, భక్తులు అందరూ భక్తి శ్రద్ధలతో అనేక మంది వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇంకా అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు. స్థానిక వైకుంఠపురం ఆలయ సమీపంలోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక వైకుంఠపురం ఆలయ సమీపంలోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం భక్తులకు ఉచిత ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజులకు భక్తులకు ప్రసాద పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. తెనాలి ప్రాంత ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వీరయ్య, గుంటి వెంకట్, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. మన ముక్కోటి రోజున ఈ పోలేరమ్మ తల్లి దేవస్థానం దగ్గర ప్రతి సంవత్సరం ప్రసాదాలు మనం పెడుతూ ఉంటామండి. భక్తులందరికీ అన్ని విధాలుగా వచ్చిన భక్తులు లేదనుకున్న అన్ని ప్రసాదాలు చేసి అందిస్తూ ఉంటాము. ఈ కార్యక్రమం 20 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. దీన్ని ఇలానే కొనసాగిస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం ప్రజలందరూ వచ్చి ప్రసాదాలు స్వీకరించి పోలేరమ్మ దర్శనం చేసుకొని దీవించాలని కోరుతున్నాము. హెచ్7 న్యూస్ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. వైకుంఠపురంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవం. ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చి పూజలు అందుకున్న వైకుంఠనాథుడు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర 2K రన్ ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక. దేశాభివృద్ధికి స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు సేవలు ఎనలేనివి. దేవాదాయ శాఖ సలహాదారులు జ్వాలాపురపు శ్రీకాంత్. జనవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో శ్రీ చండీ సహిత శ్రీ హనుమతేశ్వర మహాయజ్ఞం. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా మాస్టర్స్ గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు. హెచ్7 న్యూస్ సమాప్తం. నమస్కారం.